నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమళ్ల గిరిజన గురుకుల బాలికల కళాశాలలో రాష్ట్ర స్థాయి గిరిజన గురుకులాల బాలికల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం ఆర్సీఓటీ వెంకటేశ్వరరాజు అధ్యక్షతన ప్రిన్సిపల్ అరుణకుమారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మాధవి పర్యవేక్షణలో నిర్వహించారు. అండర్-19, అండర్-17, అండర్-14 విభాగాలలో వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఈలందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బహుమతులను అందించి మాట్లాడుతూ విద్యార్థినీలకు విద్యతో పాటు ఆటలు ఉత్సాహాన్ని, మానసిక శారీరక స్థైర్యాన్ని కల్పిస్తాయని తెలిపారు. క్రీడలు పరిచయాలను పెంచుతాయని అన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యా క్రీడా సిబ్బంది పాల్గొన్నారు. ఒక సైంటిస్టు, ఒక రాజకీయ నాయకుడు ఏదో ఒక విధంగా మంచి స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. మనమంతా పేదరికం నుంచి విద్య తీసుకొని ఆ విద్యతోటి మన భవిష్యత్ కార్యాచరణ కూడా మన గ్రామంలో కానీ, మన మండలంలో కానీ, మన జిల్లాలకు పేరు తెచ్చిన గొప్ప కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, అన్నీ కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తెచ్చేది మరి ఈ క్రీడ. కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులతో పాటు గురువులు కూడా మరి వారి ఆశీర్వాదం తీసుకొని అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రిన్సిపల్ గారు, ఆర్సీ గారు, మీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు, నమస్కారం. మరొకసారి మీ అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా. రోజుల నుంచి గిరిజన గురుకుల క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు 28, 29, 30, 31 తారీఖున సుదిమల్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి అందరు విద్యార్థులు, అంటే ఆ జిల్లాలో రీజనల్లో గెలిచినటువంటి విద్యార్థులందరూ ఇక్కడ రావడం జరిగింది. అండర్-14, అండర్-19, అండర్-17 గా ఇక్కడ పోటీలు జరగడం జరిగింది. జరిగినటువంటి పోటీలలో భద్రాచలం విద్యార్థులు చాలా ప్రత్యేకంగా ప్రతిభను కనబరిచారు. అందుకే వాళ్ళందరికీ విద్యార్థులకి అండర్-17 లో ఓవరాల్ ఛాంపియన్షిప్, అండర్-19 లో ఓవరాల్ ఛాంపియన్షిప్, ఇండివిజువల్ గా ఛాంపియన్షిప్ వచ్చింది. అదేవిధంగా గేమ్స్ పరంగా ఛాంపియన్షిప్ వచ్చింది. మొత్తం మీద కలుసుకుంటే భద్రాచలం గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు చాలా చక్కగా వారి ప్రతిభను చాటారు. నేను అక్కడ ప్రిన్సిపల్ గా ఉంటున్నాను. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గా నా పేరు దేవదాసు. 4 రోజులు ఇక్కడ ఉండి విద్యార్థులు చక్కగా ఆటలాడి వారి యొక్క ప్రతిభను కనబరిచి ఈరోజు ఈ కప్పులన్నీ కూడా సాధించడం జరిగింది. దీంతో పాటు ఈ 4 జోన్లుగా విభజించినటువంటి ఈ యొక్క ఆటల పోటీల్లో 3వ జోను ఓవరాల్ ఛాంపియన్షిప్, ఇండివిజువల్ ఛాంపియన్షిప్, గ్రాండ్ ఛాంపియన్షిప్ ని పొందడం జరిగింది. కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరికీ కూడా హై జంప్, అదే విధంగా గేమ్స్ కి వస్తే కబడ్డీలో, వాలీబాల్, హాకీ, అదే విధంగా హ్యాండ్ బాల్, మిగిలినటువంటి ఇలాంటి అన్ని గేమ్స్ కూడా విద్యార్థులు ఆడటం జరిగింది. చెస్ కూడా అండర్-14, అండర్-19 లో కూడా చెస్ విద్యార్థులు ఫస్ట్ రావడం జరిగింది. అదే విధంగా ఇంకా ఇండివిజువల్ ఛాంపియన్షిప్ వచ్చినటువంటి హారోస్ అంటే ఆర్చరీలో కూడా విద్యార్థులు ఆడటం జరిగింది. Good evening to one and all. This is Jahnavi from Bhadrachalam, Zone 3. In these 3 days, we enjoy full lot of, and we early morning get up and do so much of workouts, and we participate all games very enjoyfully, and entertainment is very full. We got prizes. In Zone 3, we got mega overall championship. All zone members are very happy. We feel very enjoy. Thanks to one. To all myself, T. Sriteja. నేను భద్రాచలం చదువుకుంటున్నాను, ఫస్ట్ ఇయర్ HEC గ్రూప్. మా అమ్మ నాన్నల పేరు వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.